Dear students, welcome to ISE. Today's our discussion RRC Group D Grant Test number 27 Mathematics Explanation. So first question 1, 2, 3 they given tabular DI. So here they given the table represents the marks of 4 students in 6 subjects. So first question andi the average marks obtained by the students in geography and history are respectively. So వారికి వచ్చినటువంటి జాగ్రఫీ యొక్క సగటు మార్కులు హిస్టరీ యొక్క సగటు మార్కులను కనుక్కోమన్నాడు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీ సో జాగ్రఫీ ఫస్ట్ టోటల్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయనమ్మా. 6 6 12 12 ప్లస్ 6 18 18 ప్లస్ 7 25. సో 25 10 is nothing but 250. నెంబర్స్ యాడ్ చేయనమ్మా. ఇప్పుడు 8 5 13 13 ప్లస్ 9 22 22 ప్లస్ 250 272 So 272 total marks obtained by all the 4 students in geography. So మనకు కావాల్సిన యావరేజ్ అంటే బై 4. సో 272 by 4 272 by 4 4 how many times అండి 4 6 are 24 remainder is 3 38 32 4 8 just 32. సో 68 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి? 68 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సెకండ్ సో హిస్టరీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నట్లయితే హిస్టరీ టోటల్ మార్క్స్ యాడ్ చేసి బై 4 చేస్తాం. కానీ ఇక్కడ జాగ్రఫీలో అతనికి వచ్చినటువంటి సో యావరేజ్ మార్క్స్ 68తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఉందనుకోండి, అప్పుడు హిస్టరీ మార్క్స్ యాడ్ చేస్తాం. 65 75 140 140 70 210 ప్లస్ 65 సో 275 బై 4 దెన్ విల్ గెట్ 68.75. అలా క్లియర్ అండి. సో తెలుగులో కూడా అదే క్వశ్చన్ అండి, తెలుగు మీడియంలో కూడా అదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 68.75. సో ఇక్కడ మనకు భూగోళము చరిత్రలో సో భూగోళం టోటల్ యాడ్ చేస్తే మనకు సో 272 వస్తుంది, బై 4 వేస్తే మనకు 68 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సిమిలర్లీ సెకండ్ క్వశ్చన్ అండి, యావరేజ్ మార్క్స్ అప్టైన్ ఇన్ సైన్స్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ మ్యాథ్స్ బై వాట్? సో యావరేజ్ మార్క్స్ అండి, యావరేజ్ మార్క్స్ ఫస్ట్ ఎన్ని మార్క్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి, వచ్చిన తర్వాత బై 4 చేద్దాం. ఓకేనండి. సో మనకు కావాల్సింది సామాన్య శాస్త్రము, ఓకేనమ్మా, సైన్స్, అదేవిధంగా గణితము, మ్యాథ్స్. ఫస్ట్ సామాన్య శాస్త్రం సైన్స్ చూద్దామమ్మా. 80 80 80 80 320 480 320. సో 5 8 13 13 ప్లస్ 7 20 20 ప్లస్ 320 340. టోటల్ మార్క్స్ ఆర్ 340. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొద్దండి, టోటల్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. అదేవిధంగా గణితం, మ్యాథ్స్. సో మ్యాథ్స్కి మీరు చూసినట్టయితే 7 8 15 8 7 15 15 15 300. సో 5 2 7 7 ప్లస్ 8 15 15 ప్లస్ 300 315 70 80 150 80 70 150 150 150 300. సో 2 8 10 10 ప్లస్ 5 15 315. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ 340 ఉంది, ఇక్కడ 315 ఉంది. దీనికి యావరేజ్ కనుక్కొని దీనికి యావరేజ్ కనుక్కొని మళ్ళీ దాని డిఫరెన్స్ చూస్తే దానికన్నా ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత ఉందండి? 25 డిఫరెన్స్ ఉందండి. 25 డిఫరెన్స్ ఉంది. మనకు కావాల్సింది యావరేజ్ కావాలి. సో డిఫరెన్స్ 25 ఉంది కాబట్టి ఇప్పుడు బై 4 చేయండి. సో 25 బై 4 అంటే 6.25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6.25. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు 315 బై 4 చేసి 340 బై 4 చేసి డిఫరెన్స్ చూసినప్పటికీ కూడా మీకు 6.25 వస్తుంది. అలా 2 టైమ్స్ బై 4 చేసేదానికన్నా డిఫరెన్స్ తీసుకొని వచ్చిన వాల్యూను బై 4 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అలా క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. హూ హ్యాస్ ద హైయెస్ట్ టోటల్ మార్క్స్? మొత్తం మీద అత్యధిక మార్కులు ఎవరికి వచ్చాయి? సో అన్ని స్టూడెంట్స్ 4 స్టూడెంట్స్ చూడాలండి. మనం అప్పుడే చెప్పగలం, ఎందుకంటే మార్క్స్ అన్ని కూడా చాలా నియర్గా ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ పర్సన్ చూద్దాం. ఫస్ట్ టెన్స్ లెక్కెట్టనమ్మా. 7 8 15. సో 15 6 21 27 34 40 40 టెన్స్ అంటే 400. 5 5 10 18 18 10 28. సో 28 ప్లస్ 400 428. నెక్స్ట్ 80 80 160. సో 8 8 16 16 ప్లస్ 7 23 23 29 29 36 36 ప్లస్ 7 సో 43 430. సో 5 5 5 సో 15 15 ప్లస్ 430 445. నెక్స్ట్ 8 8 16 23 29
So 29, 36, 43, 430, 10, 10, 430 plus 20, 450. Total marks are 450. Next, 70, 7 plus 8, 15, 15 plus 6, 21, 21 plus 7, 28, 28 plus 7. So 35, 35 plus 7, 42, 420. So 15, 20, 25, 29. 29 plus 420, 449. చాలా నియర్గా ఉన్నాయి చూడండి, అందుకని చేయాల్సి వచ్చింది. సో హైయెస్ట్ మార్క్స్ వరకు వచ్చాయండి శిల్ప. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? శిల్ప. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. శిల్పాకి అత్యధిక మార్కులు వచ్చాయి. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 512 cubic centimeters. ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ వాట్? ఒక ఘనం యొక్క ఘన పరిమాణం 512 cubic centimeters, దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? సో క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏంటమ్మా? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 512. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 8. సో 8 cube is nothing but 512. 8 cube is nothing but what? 512. Now, so we need సంపూర్ణ తల వైశాల్యం, total surface area. So total surface area of a cube, సంపూర్ణ తల వైశాల్యం యొక్క, సో ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 6a square. 6 into a square. a square is nothing but 8 square. So 64 into 6. 64 6 hours. 64 into 6. 6 60 hours. 360, 6 4s are 24, 24 plus 360, 384. So your answer is what? 384. 6 into 64, 6 into 64, 660 times 360, 6 4s are 24, 24 plus 360, 384. So your answer is what? Option B. Option B is the right answer. A mixture contain 88% of sulfur, another mixture contain 70% of sulfur. In order to get 84% of the sulfur, in what ratio these two must be mixed? సో ఒక మిశ్రమంలో 88% సల్ఫర్ ఉంది, మరొక మిశ్రమంలో 70% సల్ఫర్ ఉంది. 84% సల్ఫర్ పొందాలి అంటే ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలి? చూడమ్మా, ఒక దాంట్లో 88% ఉందండి, మరొక దాంట్లో 70% ఉంది. మిక్చర్లో మనకు మిశ్రమంలో 84% ఉందండి. మరి ఏ నిష్పత్తిలో మనం కానీ కలిపినట్లయితే మిశ్రమంలో 84% వస్తుంది. 70కి 84కి డిఫరెన్స్ 14, 88కి 84కి డిఫరెన్స్ 4. సో 7:2. ఏ నిష్పత్తి? 2 టేబుల్ కింద క్యాన్సిల్ చేసినట్లయితే 7:2. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఫర్ 2 years ఈజ్ 120 rupees. వాట్ ఈస్ ద అమౌంట్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకి చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసము 120 రూపాయలైనా అసలు ఎంత? సో 2 years డిఫరెన్స్ అండి. 2 years డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ r by 100 whole square. This is for 2 years difference. This is for what amma? 2 years difference. 2 years difference. So difference D. D is how much andi? D is how much amma? 120. Difference is 120. So principal we need to find out. Rate of interest entama? 10. So 10 by 100. 10% ante 10 by 100. So r into r by 100 into r by 100. So 100కి 100 క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 100 అవతలకు వచ్చామంటే సో P ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 120 into 100. సో 120 into 100 is what అమ్మా? 12,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? 12,000. 12,000 is the right answer. Option A is the right answer. O is the circumcenter of triangle ABC. If angle BAC is equal to 85 degrees, angle BCA is equal to 75 degrees, then angle OAC is equal to what? సో త్రిభుజము ABC యొక్క పరివృత్త కేంద్రం O, యాంగిల్ BAC 85 degrees, యాంగిల్ BCA 75 degrees అయితే సో యాంగిల్ OAC విలువ ఎంత? యాంగిల్ OAC ఈజ్ ఈక్వల్ టు వాట్? ఒకసారి జాగ్రత్త చూడండి ఆల్ ఆఫ్ యూ. ఇది ఒక వృత్తం అనుకుంటే, సర్కిల్ అనుకుంటే సో O is what అమ్మా? O is what? Circumcenter. O is what అమ్మా? Circumcenter. O is circumcenter. సో మనకి ఏమి ఇచ్చున్నారండి? సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. మనకి ఏ యాంగిల్స్ ఇచ్చున్నారండి? BAC ఇచ్చున్నారు. అంటే BAC అంటే ఏ యాంగిల్ ఇచ్చినట్టు. దిస్ ఈజ్ 85 degrees. దిస్ ఈజ్ వాట్ అమ్మా? 85 degrees. టోటల్ ఇట్ ఈస్ వాట్? 85 degrees. అండ్ అనదర్ BCA. సో దిస్ ఈజ్ వాట్? 75 degrees. సో దిస్ ఈజ్ వాట్ అమ్మా? 75 degrees. This is 85, this is 75. In a triangle, sum of the angles must and should be 180. 85, 75. 85, 75, 160. అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలమ్మా? 20 degrees అవ్వాలి. 20 degrees. మనకు ఒక రూల్ తెలుసండి. The angle subtended at the center is always twice to the
సో ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్, ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇక్కడ 20 degrees ఉంటే ఇక్కడ యాంగిల్ ఉండేది 40 degrees ఉంటుంది. దీనికి ట్వైస్ ఉంటుంది, దీనికి ట్వైస్ ఉంటుంది ఇది. ఓకేనండి. అంటే ఇక్కడ 40 degrees ఉంటుందంటే ఇప్పుడు ఓఏ ఎంత ఉంటుందో ఓసి కూడా అంతే ఉంటుంది కదా. ఇది ఇన్ రేడియస్ కదా, ఈ రెండు ఈక్వలే కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దాని ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి కదా, ఈ యాంగిల్స్ ఏమవుతాయి కదా. ఆల్రెడీ ఒక యాంగిల్ అనేది 40 degrees, రిమైనింగ్ 2 యాంగిల్స్ 140 అవ్వాలి. రిమైనింగ్ 2 యాంగిల్స్ 140 అవ్వాలి. ఈచ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే ఇది 70 అవుతుంది, అదేవిధంగా ఇది కూడా 70 అవుతుంది. సో అడిగింది ఏంటి, అదే కదా ఓఏసి, ఓఏసి అంటే ఈ యాంగిల్ అడిగారు. సో ఈ యాంగిల్ ఎంతమో 70 degrees. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. మరొకసారి చెప్తున్నాను, 85 ఇచ్చున్నారు, 75 ఇచ్చున్నారు, రెండు కలిపితే 160. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees. సో 160 తీసేస్తే రిమైనింగ్ యాంగిల్ 20. మనకి కేంద్రం దగ్గర చేసేటువంటి కోణము, సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద అంటే ఈ యొక్క ఆర్క్ లెంత్ దగ్గర ఏ పార్ట్ దగ్గర చేసే దానికన్నా కూడా 2 రెట్లు ఉంటుంది. ఇక్కడ 20 degrees ఉంటే ఇక్కడ 40 degrees ఉంటుంది. ఇప్పుడు ఇది 40 degrees ఉందనుకోండి, మరి ఇక్కడ ఓఏ అనేది వ్యాసార్థము, ఓసి కూడా వ్యాసార్థమే. సో ఈ రెండు భుజాలు సమానం కాబట్టి వాటి ఎదురు కోణాలు సమానం అవుతాయి. అప్పుడు ఇది కలిపితే 140 కావాలి, ఆ రెండు ఈక్వల్ అయి ఉండాలి. 140 అయి ఉండాలి, ఈక్వల్ అయి ఉండాలి, అంటే 70 అయి ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ఏ బాక్స్ కంటైన్స్ 5 black, 4 white, 6 red balls. A ball is selected at random. Find the probability that the selected ball is white ball. ఒక డబ్బాలో 5 నలుపు బంతులు, 4 తెలుపు బంతులు, 6 ఎరుపు బంతులు కలవు. ఒక బంతిని యాదృచ్ఛికంగా ఎంచుకున్న అది తెలుపు బంతి అయ్యేటువంటి సంభావ్యత ఎంత? సో మనకు టోటల్ ఎన్ని ఉన్నాయండి, టోటల్ 15 balls ఉన్నాయండి. 15 balls ఒక బాల్ని సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి సో మనకు 15C1. కానీ మనకి ఎన్ ఆఫ్ ఈ, మనకు కావాల్సినటువంటి టార్గెట్ ఏంటంటే, మనకు కావాల్సినటువంటి సంభావ్యత ఏంటంటే తెలుపు బంతి కావాలి. తెలుపు బంతులు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో వైట్ 4 ఉన్నాయి, మనకు 4లోంచి ఒకటి రావాలి, అంటే 4C1. 4C1 by 15C1. టోటల్ 15 ఉన్నాయండి. 15లోంచి ఒక బాల్ని తీస్తున్నాను, అంటే 15C1. దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ నథింగ్ బట్ మనకు వైట్ బాల్ కావాలి. సో 4 వైట్ బాల్స్ ఉన్నాయి, దాంట్లో 1 బాల్ కావాలి మనకు, 4C1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 4C1 by 15C1, అంటే 4 by 15. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఏ మ్యాన్ బాట్ అన్ ఓల్డ్ typewriter for 1200 rupees and spent 200 rupees on its repair. So he sold it for 1680 rupees. His profit percentage is what? ఒక వ్యక్తి తన పాత టైప్ రైటర్ను 1200 rupees కొన్నాడు, దాన్ని మరామతుల కోసం 200 రూపాయలు ఖర్చు పెట్టాడు. అతను దాన్ని 1680 rupees అమ్మిన అతని లాభ శాతం ఎంత? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రిపేరింగ్ ఛార్జెస్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాలి. మరామతుల కోసం మీరు ఖర్చు పెట్టినటువంటి మనీని కాస్ట్ ప్రైస్ కలుపుకోవాలి. సో 1200 rupees పెట్టి మీరు పర్చేజ్ చేశారు, 200 rupees ఈ రిపేరింగ్ ఛార్జెస్ ఉన్నాయి, అంటే ఆ రిపేరింగ్ ఛార్జెస్ను కూడా కాస్ట్ ప్రైస్ కలుపుకోవాలి. అప్పుడు 1400 rupees అవుతుంది. అంటే ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అనేది 1400 rupees అవుతుంది. 1400 rupees వస్తువుని మీరు 1680 రూపాయలు అమ్మారు, అంటే 1680 rupees అమ్మారు. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? సో మీకు 1400 rupees అంటే ఆల్మోస్ట్ మీకు 280 rupees ప్రాఫిట్ వస్తుంది. 280 rupees దేని మీద ప్రాఫిట్ వస్తుంది? 1400 మీద వస్తుంది. 1400 మీద 280 rupees అంటే 1400లో 10% అంటే 140, 20% అంటే 280. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 20%. చూడమ్మా, ఓవరాల్ కాస్ట్ ప్రైస్ 1200 ప్లస్ 200. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ రిపేరింగ్ ఛార్జెస్ కానీ ఆల్వేస్ వీ నీడ్ టు యాడ్ టు కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఇస్ 1400. సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేల ఎంతమ్మా? 1680. దేర్ఫోర్ సో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 280 rupees ప్రాఫిట్ వచ్చిందండి. ఈ 280 rupees దేని మీద ప్రాఫిట్ వస్తుందండి? ఈ 280 rupees దేని మీద ప్రాఫిట్ వస్తుందండి? 1400 rupees మీద వస్తుంది. సో 280 rupees ప్రాఫిట్ ఆన్ 1400. సో 280 rupees ప్రాఫిట్ ఆన్ 1400. సో 280 rupees profit on 1400. So 10% is 140, 20% is what? 280. 20% is what? 280. So your answer is what? 20%. Option A is the right answer. A motorist travels a distance of 10 kilometers at a speed of 50 km/h in on onward journey and 60 km/h while returning. His average speed is what? ఒక వాహనదారుడు 50 కిలోమీటర్ల వేగంతో 10 కిలోమీటర్ల దూరం వెళ్తాడు మరియు తిరిగి వచ్చేటప్పుడు గంటకు 60 కిలోమీటర్తో వస్తాడు. అతని సగటు వేగం ఎంత? ఇక్కడ దూరం అనేది తటస్థం, డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, సో చూడమ్మా, ఒక ప్లేస్కి వెళ్ళాడు, S1 స్పీడ్తో వెళ్ళాడు. సో స్టార్టింగ్ 50 km/h వేగంతో వెళ్ళాడు, రిటర్న్ వచ్చేటప్పుడు 60 km/h వేగంతో వచ్చినాడు. అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ అనేది 10 kilometers. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్.
whenever distance is constant అమ్మా యావరేజ్ స్పీడ్ సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ S1 S2 బై 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2 అలా క్లియర్ అండి. సో 2 ఇంటూ సో 50 ఇంటూ 60 బై 50 ఇంటూ 60 బై 50 ప్లస్ 60 50 ప్లస్ 60 సో 50 ప్లస్ 60 50 ప్లస్ 60. ఒకసారిగా మీరు గమనించినట్లయితే ఇక్కడ 110 వస్తుంది, 110లో ఒక సున్నాకి అంటే టోటల్ వాల్యూ 110 వస్తుంది. సో 110లో ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ చేస్తే 6 ఇంటూ 5 30 30 ఇంటూ 2 సో 30 ఇంటూ 2 60 60 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 600 బై 11 11 హౌ మెనీ టైమ్స్ అమ్మా 11 5s 55 11 5s 55 రిమైండర్ ఇస్ వాట్ 50. సో రిమైండర్ ఇస్ 50 11 4s 44 remainder is what 6 by 11. So your answer is what 54 6 by 11 54 6 by 11. So your answer is what 54 6 by 11. Option A is the right answer. Find the total number of factors of a number. సో ఈ యొక్క సంఖ్య యొక్క మొత్తం కారణాంకాల సంఖ్యను ఉండండి. ఇప్పుడేం చూడండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు సో ఏ ఫార్మేట్లో రాసుకోవాలంటే మనం a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ r అండ్ సో ఆన్ ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. ఏబీసీలు అనేవి సో ప్రైమ్ బేసిస్ అయి ఉండాలి, ప్రధాన సంఖ్యలు భూములుగా ఉండే విధంగా రాసుకోవాలి మనం. సో మీరు చూస్తే కన్నా 2 3 5 అనేది ప్రధాన సంఖ్యలే, ప్రైమ్ బేసిసే. అందుకని మళ్ళీ మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ప్రైమ్ బేసిస్ కాకుండా వేరే నెంబర్స్ ఇస్తే ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే వాటిని ప్రైమ్ బేసిస్గా ఉండే విధంగా మనం మార్చుకోవాలి. డైరెక్ట్గా వాడు ప్రైమ్ బేసిస్ ఇచ్చారన్నారు కాబట్టి సో డైరెక్ట్ సమ్ చేయొచ్చు. సో ఈ ఫార్మేట్లో ఇచ్చినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే సో p ప్లస్ 1 ఇంటూ సో q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1 అండ్ సో ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ బి ఈక్వల్ టు దిస్ వన్. మనకు ప్రైమ్ బేసిస్ ఇచ్చున్నాడు కాబట్టి డైరెక్ట్ సమ్ చేయొచ్చు. అంటే p ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 సో 5 ప్లస్ 1 3 ప్లస్ 1 సో 5 ఇంటూ 6 ఇంటూ 4 5 ఇంటూ 6 ఇంటూ 4 5 ఇంటూ 6 ఇంటూ 4 6 4s 24 24 5s 120. So your answer is what? Option D. Option D is the right answer. If a minus b is equal to ab is equal to 15, then what is the value of a cube minus b cube? సో ఒకసారి మీరు చూస్తే a minus b is equal to 2 ఇచ్చున్నారండి. a minus b is equal to 2 ఇచ్చున్నారు అంటే మనం చూస్తూనే చెప్పొచ్చు డైరెక్ట్గా. అంటే ఏ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 15 వస్తుంది చూస్తూనే చెప్పొచ్చు. 5 3 తీసుకోవచ్చు కదా, 5 ఇంటూ 3 అంటే 15 కదా. అదే కదా ఆప్షన్. 1 ఇంటూ 15 తీసుకోవచ్చు, కానీ 1 ఇంటూ 15 తీసుకుంటే డిఫరెన్స్ 2 రాదు. డిఫరెన్స్ 2 రావాలి. 5 మైనస్ 2 అంటే చిన్న నెంబర్స్ కాబట్టి మనం చూస్తూనే చెప్పొచ్చు అది 5, 3 అని. సో చూస్తూనే చెప్పొచ్చు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్. సో 5 మైనస్ 3 5 మైనస్ 3 5 మైనస్ 3 b is 3 క్యూబ్. సో 5 క్యూబ్ is nothing but 125, 3 క్యూబ్ is nothing but 27. సో 125 నుంచి 27 తీసేస్తే 98. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 98. అలా చూస్తూనే చెప్పొచ్చు మనం. లేదు మరి పెద్ద నెంబర్స్ ఇస్తే మనం అలా స్ప్లిట్ చేసుకోగలం కదా సార్, మనం అప్పుడు ఏం చేయాలి? మనకు ఫార్ములా తెలుసు. ఏం తెలుసు? సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కావాలి. అప్పుడు ఏమవుతుందండి? ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో మనం ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చినారు కదా, ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చినారు కదా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 4. ఏబీ వాల్యూ ఎంతమో 15. సో అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2ab 2 ఇంటూ ఏబీ. ఏబీ ఈజ్ 15 2ab ఈజ్ నథింగ్ బట్ 30. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 34. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఏ మైనస్ బీ అంటే 2, ఏ మైనస్ బీ అంటే 2. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 34 ప్లస్ ఏబీ అంటే 15. సో ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. సో 49 ఇంటూ 2 98 వచ్చిందా లేదా ఆన్సరు? సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి ఈజీగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చూస్తూనే ఏ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 15 వస్తుంది. ఏ 2 నెంబర్స్ డిఫరెన్స్ అనేది 2 వస్తుంది. అంటే మనం చూస్తూనే చెప్పొచ్చు 5, 3 అని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదా ఒరిజినల్గా సమ్ చేయాలంటే ఇలా చేయాలి. కానీ ఈ క్వశ్చన్కి ఇదంతా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇఫ్ కాస్ ఆఫ్ θ ప్లస్ 31 degrees ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ 47 degrees, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 5θ? సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఎప్పుడైనా సరే కో ఫంక్షన్స్ వచ్చినప్పుడు కాసు సైన్ అనేవి కో ఫంక్షన్స్ అండి. కాసు సైన్ అనేవి కో ఫంక్షన్స్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఈ సైన్ని కూడా నేను కాసులో రాసుకుంటానండి. అప్పుడు చూడండి ఒకసారి ఎలా రాస్తున్నాను. కాస్ ఆఫ్
టీటా ప్లస్ 31 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ నేను కాస్లో రాస్తున్నానండి. ఎలా రాస్తున్నాను చూడండి. కాస్ ఆఫ్ 90 మైనస్ 47 degrees. 90 మైనస్ 47 ఓకేనమ్మా. 90 మైనస్ 47 కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటానే అండి. కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. సో కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటానే. అలా క్లియర్ అండి. అదే ఇప్పుడు కాసు క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనండి, కాసు క్యాన్సిల్ అయిపోతుందండి. సో టీటా ప్లస్ 31 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 43 అవుతుందండి. 43. సో దెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 31 అవుతా పోతే ఏమవుతుందమ్మా? 12 అవుతుందండి. టీటా ఈజ్ ఈక్వల్ 12 degrees. టీటా ఈజ్ ఈక్వల్ 12 degrees. మనకు కావాల్సింది సైన్ 5 టీటా. అంటే సైన్ 5 టీటా అంటే సైన్ ఆఫ్ 5 into 12 అంటే 60. సైన్ 60. Sin 60 is what amma √3/2. Sin 60 is what √3/2. So your answer is what? Option D. Option D is the right answer. A company makes a profit of 450 rupees. Out of this, 20% is paid for the taxes and the rest is divided among its partners ABC in proportion of 1:1.5:2. సో ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్. ఒక సంస్థ 450 రూపాయల్లో 20% పనుల కోసం చెల్లించబడుతుంది. మిగిలిన దాన్ని ముగ్గురు పార్ట్నర్స్ పంచుకున్నారు. ఈ నిష్పత్తుల్లో పంచుకున్నారు. అయితే వాళ్ళకి ఎవరెవరికి ఎంత వచ్చిందో అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 450 రూపీస్లో 20% తీసేయాలి. సో 10% 45, 20% 90. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 90 from 450, దట్ ఈస్ రిమైనింగ్ ఇస్ వాట్? 360. సో 1:1.5. సో 1.5 మనం 3/2 రాసుకోవచ్చు కదా. 1.5 3/2 రాసుకోవచ్చు కదా. అంటే ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి. 2:, సో 3:4, 2:3:4. సో 1:3/2:2 ఉంది కదా. నేను ప్రతి నెంబర్ని కూడా 2తో మల్టిప్లై చేశాను. 2 × 1 2. ఇక్కడ 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 కు 2 క్యాన్సిల్ అవుతుంది. 2 × 2 4. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 9 parts. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అండి? 9 parts. 9 parts నథింగ్ బట్ వాట్? 360. సార్ 360 ఎలా వచ్చింది సార్? ఉన్న 450లోంచి 20% ట్యాక్స్ తీసేసేయాలి. సో 20% ట్యాక్సెస్కి. సో 20% 90, 10% 45, 20% 90. రిమైనింగ్ ఇది వాట్? 360. ఆ 360 రూపీస్నే వాళ్ళు పంచుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. అలా ఫిగర్ అండి. 9 parts is 360. ఈచ్ పార్ట్ ఇస్ వాట్ అమ్మా? 40. ఈచ్ పార్ట్ ఇస్ వాట్? 40. సో అడిగింది ఈచ్ పర్సన్ షేర్ అమ్మా 2 × 40 80. సో మన ఆప్షన్ 80తో స్టార్ట్ అవ్వాలి. 80తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. మీరు కావాలని 3 × 40 120, 4 × 40 160. కానీ 80తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫికేషన్ అడుగున్నారు, జాగ్రత్త చూడండి. √9. సో √9 మనం ఎలా రాయొచ్చండి? √9 వాల్యూని ఎలా రాయొచ్చు? 3 అని రాయొచ్చు. 19 - 3 16. √16 అంటే 4 అండి. √16 అంటే ఎంత? 4. 21 + 4 25. √25 అంటే 5. 41లో నుంచి ఒక 5 తీసేయాలి. 36. √36 అంటే ఎంత? 6. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. √9 అంటే 3. 19 నుంచి 3 తీసేస్తే 16. √16 అంటే 4. 4 + 21 √25. √25 అంటే 5. 41 నుంచి 5 తీసేస్తే 36. 36 అంటే 6. The average age of 27 students of a class is 22 years. If the age of the teacher is also added to their ages, then the average increases by 1. So find the age of the teacher. ఒక తరగతికి చెందిన 27 మంది విద్యార్థుల సగటు వయసు 22 సంవత్సరాలు. ఉపాధ్యాయుడి వయసు కూడా వారి వయసుకు కలిపినట్లయితే సగటు 1 పెరుగుతుంది. ఉపాధ్యాయుడి వయసు కనుగొనండి. సో చూడమ్మా, 27 స్టూడెంట్స్ది 22 ఇయర్స్ అండి. 27 × 22. సో 20 times 540. సో 27 2s are 54. 540 + 54 594. ఇప్పుడు ఒకళ్ళు యాడ్ అయ్యారండి. యాడ్ అవుతే ఏమవుతుందమ్మా? 28 మెంబర్స్ అవుతారు. 27 మెంబర్స్ స్టూడెంట్స్ ప్లస్ ఒకళ్ళు యాడ్ అయ్యారు అంటే 28 మెంబర్స్ అవుతారు. సో సగటు కూడా ఒకటి పెరిగిందండి. అంటే 22 కాస్త 23 అవుతుందండి. 22 కాస్త 23 అవుతుంది. ఇప్పుడు 28 × 23 అండి. 28 20 times 560 అండి. 28 20 times 560. 28 3s are 84. సో 84 + 560. 84 + 560 అప్పుడు ఎంత అవుతుందమ్మా? సో 84లకు 40 560కి యాడ్ చేస్తే 600. సో 643 అవుతుంది. ఏమవుతుందమ్మా? 643 అవుతుంది. 644 అవుతుంది. 644. 84 కదా, 84. 644 అవుతుంది. సో 28 20 times 560. సో 28 3s are 84. 84 + 560 644. ఇప్పుడు మనకు 28 మెంబర్స్ ఎవరు? ఇంక్లూడింగ్ టీచర్. 27 ఓన్లీ స్టూడెంట్స్
అంటే ఎక్స్ట్రా మెంబర్ ఆఫ్ టీచరే కదా. సో టీచర్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు డిఫరెన్స్. డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మా 50. సో డిఫరెన్స్ ఇస్ వాట్ 50. దేర్ఫోర్ ఉపాధ్యాయుడి వయసు 50 years. సో ఇలా జనరల్గా చేస్తారండి, కానీ ఇలా చేయాల్సిన అవసరం లేదండి. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఆల్రెడీ 22 ఉందండి, టీచర్ అవడంలో ఒకటి పెరిగిందండి, అంటే 23 అవుతుంది అంతే కదమ్మా. ఆల్రెడీ సగటు వయసు 22 ఉంది, టీచర్ అవడం వల్ల 23 అయింది. అంటే ఖచ్చితంగా టీచర్ ఏజ్ అనేది 23 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే 23 ప్లస్ సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 27 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఆ 27 మెంబర్స్ ఏజ్ కూడా ఒక్కొక్కటి పెరుగుతుందంటే దేనివల్ల పెరిగింది? టీచర్ అవడం వల్లే కదా. అంటే ప్రతి స్టూడెంట్కి ఒక్కొక్క ఇయర్ యాడ్ అవుతుందంటే 27 మెంబర్స్కి ఒక్కొక్క ఇయర్ యాడ్ అవుతుందంటే 27 years ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎవరిది టీచర్ ఏజ్. సో యావరేజ్ కన్నా అంటే 23 అనేది సార్ 22 కదా సార్ యావరేజ్, ఒకటి యాడ్ అవుతుంది కదా 23 ప్లస్ ఆల్రెడీ 22 సగటు ఉంది, ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి పెరుగుతుంది కాబట్టి 23 ప్లస్ సో ఉన్న స్టూడెంట్స్కి ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క ఇయర్ యాడ్ అవుతుంది అంటే 27 × 1 27 ప్లస్ 23 50. సో అలా డైరెక్ట్గా చెప్పొచ్చండి. ఈ 50 years ఈ చేంజెస్ అన్ని దేనివల్ల వచ్చినాయి? కొత్త టీచర్ యాడ్ అవ్వడం వల్లే కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 50 years. అలా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 articles is same as the selling price of 10 articles. The profit percentage is what? 15 వస్తువులు కొన్న ధర 10 వస్తువుల అమ్మకపు ధరకు సమానమైన లాభ శాతం ఎంత? చూడమ్మా, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 articles విల్ బి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 articles. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఓకేనమ్మా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 articles. దీని మీనింగ్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? సో 10 articles మీరు సేల్ చేసుకున్నప్పుడు ఎంత మనీ వస్తుందంటే 15 articles మీద మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అంత మనీ వస్తుంది. అంటే 10 అమ్ముకుంటేనే మీకు 15 articles యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. అంటే 10 అమ్ముకున్నా సరే మీకు 15 articles యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుందంటే ప్రతి 10 అమ్ముకున్నప్పుడల్లా ఎవ్రీ 10 అమ్ముకున్నప్పుడల్లా మీకు 5 ప్రాఫిట్ వస్తుంది. సో 5/10 అంటే 1/2 అంటే 50%. 1/2 అంటే 50%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 50%. సో 10 అమ్ముకున్నప్పుడల్లా అది 10 అనేది సెల్లింగ్ ప్రైస్ కాదు, 15 అనేది కాస్ట్ ప్రైస్ కాదు, అవి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. చాలామంది ఏం చేస్తారంటే ఆ 5ని 15 మీద క్యాలిక్యులేట్ చేస్తారు, కాస్ట్ ప్రైస్ అనుకుంటారు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్ ఇస్ డిఫరెంట్, ప్రైస్ ఇస్ డిఫరెంట్. సో 10 అమ్ముకున్నప్పుడల్లా మీకు 15 వస్తున్నాయి అంటే 5 ప్రాఫిట్ వస్తున్నాయి. 5 per every 10, 5/10 is nothing but 1/2, 1/2 is nothing but 50%. If 6 men working 8 hours a day earn 1680 rupees per week, then 9 men working 6 hours a day will earn per week how much? సో రోజుకి 8 గంటల చెప్పిన పనిచేస్తే 6 మంది పురుషులు వారానికి సో 1680 రూపాయలు సంపాదిస్తే అప్పుడు రోజుకి 6 గంటలు పనిచేసే 9 మంది పురుషులు వారానికి ఎంత సంపాదిస్తారు? సో ఒకసారి మీరు చూస్తే 6 members M1 H1 దే ఎర్న్ W1 1680. సో M1 H1/W1 is equal to M2 H2/W2. M2 6 hours by W2 ఎంత ఎర్న్ చేస్తారు? M1 H1/W1 is equal to M2 H2/W2. ఒక్కసారిగా మీరు గమనించినట్లయితే 6కి 6 క్యాన్సిల్ అవుతుంది. 8 ఎన్ని టైమ్స్ 8 21 times, 2 10 times. సో W2 is equal 9 × 2 10. సో హౌ మచ్ అండి 189. సో 1890. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1890. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 21 × 9 189, 0 ఉంది కాబట్టి 1890. The shadow of the pole is √3 times the length of the pole. Then the angle of elevation of the top of the tower is what? ఒక స్తంభం యొక్క నీడ దాని ఎత్తుకు √3 రెట్లు, అప్పుడు స్తంభం పై సో అంచుకు నిమ్న కోణం ఎంత? ఇది స్తంభం యొక్క ఎత్తు అనుకుందామండి. సో ఇది నీడ అవుతుంది. ఓకేనమ్మా, స్తంభం ఎత్తు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఒక భాగం అనుకుంటే నీడ ఎంత అంటే √3 times ఆఫ్ ఇట్స్ హైట్. ఓకేనమ్మా, లెంత్ ఆఫ్ ద పోల్ హైట్ అనేది 1 అనుకుంటే ఒక భాగం అనుకుంటే దాని యొక్క నీడ √3 parts అండి. అడిగిందంటే ఇక్కడ చేసేటువంటి కోణం అడుగుతున్నారండి, ఈ కోణం అడుగుతున్నారండి. జనరల్గా మనం tan θ తీసుకుంటామండి. tan θ ఈజ్ ఈక్వల్ టు సో ఎదుటి భుజము బై ఆసన భుజము, ఆపోజిట్ సైడ్ బై సో అడ్జసెంట్ సైడ్. ఎప్పుడు tan అనేది 1/√3 అవుతుందండి, ఎప్పుడు tan అనేది 1/√3 అవుతుందండి. θ ఈజ్ ఈక్వల్ 30 degrees. దేర్ఫోర్ నిమ్న కోణము సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ వాట్ అమ్మా 30 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A train of length 330 meters crosses a platform of length so 550 meters in 44 seconds. What is the speed of the train? 330 మీటర్ల పొడవు గల రైలు 44 సెకండ్లలో 550 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను దాటుతుంది. రైలు యొక్క వేగం ఎంత?
ఎప్పుడైనా ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ను దాటుతుంది అంటే ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు అంటే, సో రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు, రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో మనకు అడిగింది స్పీడ్. సో స్పీడ్ అంటే చూడమ్మా, స్పీడ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఇస్ నథింగ్ బట్ వాట్? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఇస్ నథింగ్ బట్ వాట్? సో డిస్టెన్స్ బై టైం. సో 880 by 44. 44 ఎన్ని టైమ్స్ అమ్మా? 2 times. 44 20 times. So it will take 20 meters per second. They are asking speed meter per second. 20 meter per second. So option D is the right answer. Next question. If x is a prime number, LCM of x and its successive number would be what? Okay, x అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే x మరియు దాని వరుస సంఖ్యల సగటు ఎంత? x అనేది ఒక ప్రైమ్ నెంబర్, తన తర్వాత సంఖ్య ఎంత వస్తుంది? x + 1 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఎప్పుడైనా సరే వరుస సంఖ్యల కసాగ్ ఏమవుతుందంటే వాటి యొక్క ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. సో 2కి 3 కసాగ్ ఎంత? 6. దాని ప్రొడక్టే అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? x × x + 1. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎల్సిఎం ఇస్ ఆల్వేస్ ప్రొడక్ట్ ఆఫ్ దెమ్. ఓకే, x × x + 1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Simple interest on a certain sum is equal to the sum of to the sum itself. So find the time if the rate of interest and time are numerically equal. ఒక నిర్దిష్ట మొత్తం సాధారణ వడ్డీ మొత్తానికి సమానమైతే వడ్డీ రేటు మరియు సమయం సంఖ్యాపరంగా సమానమైతే సమయాన్ని కనుగొనండి. సో చూడమ్మా, ప్రిన్సిపల్ 100 అనుకుంటే, లుక్ ఎట్ హియర్ ఆల్ ఆఫ్ యూ, ప్రిన్సిపల్ 100 అనుకుంటే ఇంట్రెస్ట్ కూడా 100 రూపీస్ వస్తుందండి. ఇంట్రెస్ట్ కూడా 100 రూపీస్ వస్తుంది. అంటే వచ్చేటువంటి వడ్డీ అనేది అసలుకు సమానం అంటున్నాడు. 100 రూపీస్ మీద 100 రూపీస్ వడ్డీ వస్తుందంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 100% అవ్వాలి, అంతే కదా. 100 రూపీస్ మీద 100% వడ్డీ అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 100% అవ్వాలి. మొత్తం వడ్డీ రేట్ అనేది 100% అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ అనేది సంఖ్యపరంగా సమానం అంటున్నాడు. రెండు కూడా సంఖ్యపరంగా సమానం. అంటే ఇప్పుడు మనం ఆర్ ప్లస్లో టీ పెట్టుకోవచ్చు. అంటే టీ ఇంటూ టీ అంటే టీ2. టీ2 ఈజ్ ఈక్వల్ 100. టీ ఈజ్ ఈక్వల్ టు వాట్? 10. అడిగింది ఎన్ని సంవత్సరాలు? సో 10 years. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 97. ఏ బుక్ కాస్ట్ 9.10 ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 35%. 35% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 9.10 అయితే ఒరిజినల్ ప్రైస్ వాట్ ఈస్ ద ఎంఆర్పి? ఒరిజినల్ ప్రైస్ అసలు ధర అడుగుతున్నాడు. 35% రాయితీ ఇవ్వడం అంటే సో రిమైనింగ్ ఎంత అవుతుందంటే 65% అవుతుందండి. అంటే అసలు ధరలో 65% అవుతుంది. దట్ 65% విల్ బి ఈక్వల్ టు వాట్ అమ్మా? 9.10. సో 9.10. సో వీ నీడ్ ఒరిజినల్ ప్రైస్. 100% ఈజ్ వాట్? జాగ్రత్త చూడమ్మా. సో 5 టేబుల్ 5 13 times, 5 20 times. ఇన్ 13 టేబుల్ 9.1. సో హౌ మెనీ టైమ్స్ అండి? 13 7s are 91. 13 7s are 91. 13.7s are 9.1. So 20 into 0.7. 20 into 0.7 is about 14. So original price is 14. Your answer is what? Option B. Option B is the right answer. Next question. Find the fourth proportional of 349. So 349 యొక్క 4వ అనుపాతాన్ని కనుగొనండి. సో ఫోర్త్ ప్రపోర్షన్. సో 3:4 ప్రపోర్షన్ టు సో 9:4th ప్రపోర్షన్ మనకు కనుక్కోవాలి. ఫోర్త్ ప్రపోర్షన్ సమ్ ఎక్స్ అనుకుంటే సో ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. సో 3x ఈజ్ ఈక్వల్ టు సో 3x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? సో 36. Therefore x is equal to what? 12. X is equal to what? And 12. Therefore fourth proportion will be equivalent to 12. So option B is the right answer. This is all about RRC Group D Grand Test number 27 Mathematics explanation. Thank you all of you.